జిల్లా కేంద్రంలోని శ్రీ షిర్డి సాయిబాబా మందిరంలో శ్రీరామనవమి పురస్కరించుకుని గత 18 సంవత్సరాలుగా సాయి సప్తాహ కార్యక్రమం ప్రారంభమైంది. బ్రహ్మశ్రీ తిగుళ్ల విశ్వశర్మ పర్యవేక్షణలో ప్రధాన అర్చకులు ఏనయ్య వైదిక క్రతువు నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సతీష్ కుమార్, కిషన్ గౌడ్, మార కైలాసం, టి రవిచంద్ర, కంచి కిషన్, పురుషోత్తమరావు, రామకిషన్ రావు, రాజలింగం, ఈ రాజన్న, తోట రామచంద్రన్, తిరుపతి మారుతి, రామకృష్ణ, జగదాలయ సత్యంగ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. మన జగిత్యాల పట్టణంలో సుమారు 24 సంవత్సరాల నుంచి భక్తులందరికీ పొంగు బంగారమై ఒక సన్మార్గాన్ని, సన్మత ధర్మాన్ని స్థాపన చేసిన సాయినాథుని యొక్క దివ్య చరణ సన్నిధానాన్ని ఇక్కడ మనం ప్రతిష్ఠ చేసుకొని ఉన్నాం. ఆగమ వైదిక సాంప్రదాయ సిద్ధంగా దాంట్లో నిపుణులైనటువంటి మన గురువర్యులు శ్రీమాన్ నమ్మి వేణుగోపాలాచార్య కౌశిక గారి యొక్క అద్భుతమైన ఆధ్యాత్మికమైన వైదిక నిర్వహణలో ప్రతిష్టా మహోత్సవం జరిగి ఆనాటి నుంచి ఈనాటి వరకు షిరిడీ క్షేత్రంలో ఏ విధంగా అయితే పూజా కార్యక్రమాలు జరుగుతాయో అదేవిధంగా మన స్థానిక ఆలయంలో జరుగుతున్నాయి. ఆ విషయాన్ని పురస్కరించుకునే నేటి క్రోధి నామ సంవత్సరంలో రామనవమి ఉత్సవాన్ని పురస్కరించుకుని నేటి నుంచి ఒక 7 రోజుల పాటు అహోరాత్రులు అఖండ సాయినామ భజనా సంకీర్తన ఆయా ఆలయ సత్సంగాల చేత మరియు అనేకమైనటువంటి ఒక భక్తుల చేత సాయినామ సంకీర్తన కార్యక్రమం 2 నిమిషాల్లో ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మనందరికీ సాయినాథుని యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో పాటు మన ఇళ్లలో ఉండేటువంటి ఒక ఏవైతే బాధలు ఉన్నాయో ఈతి బాధలన్నీ ఆ సాయినాథుడు తీసివేసి శరీరంలో ఉండేటువంటి రుగ్మతలను తీసివేసి అన్నింటికంటే ప్రధానమైంది మనుషులము కనుక ఎటువంటి వారి పైన దుష్ట భావన లేకుండా మన మనస్సును, మన దృష్టిని మంచి భావన చేత అందరిపైన సమదృష్టిని స్వామి ప్రసాదించాలని మనసారా ప్రార్థన చేస్తూ కేవలం ఒక్క నామస్మరణ చేతనే ఆయా యుగాలలో తపస్సు చేసిన ప్రత్యక్షం కానటువంటి ఒక పరమాత్మ కలియుగంలో కేవలం నామస్మరణ చేతనే సంతృప్తిని చెంది మరి 24 గంటలలో 24 సెకండ్లు మన మనస్సును పెట్టకపోయినా ఆయన కళ్ళు తెరిచే, మనం దేవుడి దగ్గరికి వెళ్ళి కళ్ళు మూసుకుంటాం, కానీ ఆయన ఏ రూపంలో ఉన్నా, అటు స్వామి రూపంలో ఉన్నా, అమ్మ రూపంలో ఉన్నా, కళ్ళు తెరిచి ఎవరు వచ్చి వాళ్ళ మనసులో ఉండేటువంటి కల్మషము లేనటువంటి ఒక భావన చెప్తున్నారో వాళ్ళందరినీ చల్లని చూపుల చేత పరమాత్మ మనందరిపై తన చల్లని చూపులు ఉంచుతున్నాడు. వారు చూపిన చూపుల చేతనే ఈనాడు మనం శ్వాస పీలుస్తున్నాం, శ్వాసను వదులుతున్నాం, నడవగలుగుతున్నాం, తిరగగలుగుతున్నాం, అనగలుగుతున్నాం, తినగలుగుతున్నాం. అటువంటి ఒక జీవనాన్ని ఇచ్చినటువంటి ఒక పరమాత్మకు ఎంత చేసినా రుణం తక్కువనే. కానీ అవకాశం అన్ని జన్మల కంటే మానవ జన్మ ఉత్కృష్టమైంది కనుక అటువంటి మానవ జన్మ మనం ఎత్తినందుకు మన జన్మకు సార్థకత కావాలి అంటే చెట్టుకు పూసిన పువ్వులు మనందరం, కానీ మనమే చరణాబ్జాలకు వెళ్ళే ఒక్క పుష్పం మన వంశం నుంచి అవుతే మన వంశం అంతా పునీతం అవుతుంది. కనుక అటువంటి నామస్మరణ చేసేటువంటి ఒక మాతలు కావచ్చు, పురుషులు కావచ్చు, భక్తులు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, చేసినంతసేపు దృష్టిని వేరే వైపు మరలించకుండా కేవలం భగవంతుని యొక్క పాదాబ్జములపైనే ఉంచాలి. పెద్దలు ఎన్నో విషయాలు చెప్తున్నారు, మన గ్రామంలో ఉన్న పెద్దలు కొన్ని మార్చుకుంటున్నాం, కొన్ని మార్చుకోవడం లేదు. విని ఇక్కడనే విడిచిపెట్టకుండా విన్నదాన్ని మస్తకంలో ఉంచుకొని 10 విషయాలు ఉంటే ఒక్క విషయాన్నైనా ఆచరణలో పెట్టి భగవద్గీతకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థన చేస్తూ 2 నిమిషాలు ఇక్కడ ఆలయ నిర్వాహకులు నారికేళ సమర్పణ అనంతరం అఖండ